హోలా! లెట్స్ మేక్ సమ్ మంచూరియా టుడే. బట్ దేనితోనో తెలుసా? విత్ ద లెఫ్ట్ ఓవర్ రైస్. సో, ఇక్కడ మనం కొత్తిమీర, చిల్లీస్, గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్‌తోని అలా కట్ చేసుకొని చిన్నగా పెట్టుకొని అండ్ దెన్ మన హీరో ఇంగ్రీడియంట్ అయిన లెఫ్ట్ ఓవర్ రైస్‌ని కొంచెం మిక్సీలో ఏసేసి కాస్త మరీ పేస్ట్ అవ్వక్కర్లేదు. జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా చేసుకొని దాంట్లో వీటన్నిటిలోకి కొంచెం మైదా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ దెన్ సాల్ట్, పెప్పర్, కారం, కొరియాండర్ పౌడర్ ఇంకా మనకు కావాల్సిన పొడులన్నీ వేసుకొని వీటన్నిటిని కలిపి బాల్స్ లాగా చేసేసుకొని వేడి చేసిన ఆయిల్‌లో వీటిని మెల్లిగా వేసుకోవాలి. సో, వేయంగానే కదపొద్దు బికాజ్ అది విడిపోయిందంటే మొత్తం నూనెలో అంతా కారిపోతూ ఉంటుంది. సో, బాల్స్‌ని అట్లా వేసి కాస్త ఆ సైడ్ అంతా కాలిన తర్వాత మెల్లిగా తిప్పండి. సో దట్ బ్రేక్ అవ్వకుండా ఉంటది ఆయిల్‌లో. అండ్ దెన్ ఇవి అలా అవుతున్నప్పుడు సైడ్‌లో ఇంకా మళ్ళీ కొంచెం ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం టొమాటో అండ్ దెన్ ఇంకేమన్నా క్యారెట్స్ అట్లా ఇంకేమన్నా వెజ్జీస్ ఉంటే వేసుకొని వాటిని సాటే చేసుకొని ఇక్కడ పెట్టిన మంచూరియన్ బాల్స్‌ని కలుపుకునే ముందు ఈ సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ అండ్ దెన్ టమాటా కెచప్ నేను ఈ 3 వేశాను. సో, ఈ మూడిటిని ఆ బేస్‌లోకి వేసుకొని మంచిగా అంతా కలిసిన తర్వాత యూ కెన్ జస్ట్ డూ ఎ టెస్టింగ్ అన్నీ టేస్ట్ కలిసిందా ఇంకా కెచప్ కావాలా అని చూసుకొని వన్స్ యూ సెట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండ్ మన మంచూరియన్ బాల్స్ కూడా రెడీగా ఉంటే అవి ఇందులో మిక్స్ చేసేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ మొత్తం అంతా పట్టించేలా తిప్పిన తర్వాత ఆర్ మంచూరియా ఈజ్ రెడీ. సో, ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే పులిహోర అట్లా రైస్ ఐటెమ్సే కాకుండా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ వేర్ యూ కెన్ మేక్ మంచూరియా. ఇందులో ఉంది కూడా రైసే కాబట్టి మనం ఈవినింగ్ స్నాక్ కింద తినేసామనుకోండి 6:00 అట్లా మేబీ డిన్నర్ కూడా అంత ఎక్కువ చేయక్కర్లేదు. పొట్ట నిండిపోతుంది అండ్ దెన్ ఇట్ విల్ బి లైక్ ఏ ఎర్లీ డిన్నర్ స్నాక్ కమ్ డిన్నర్ కింద అయిపోతుంది. సో, దట్స్ ఇట్. ఇఫ్ యూ డూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.